గురుగారు, మరి క్రోధి నామ సంవత్సరంలో చివరి రాశి అయిన మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే వాళ్ళు ఎలాంటి ఫలితాలు లభిస్తాయి వాళ్ళకు? మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అగౌరవము 4. మీనరాశి వాళ్లకు మీనరాశిలో రాహు ఉన్నాడు, పైగా ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉన్నదని మనం గమనించాలి. కనుక వీళ్లకు కొంచెము సగముగానే ఉంటాయి. ఎక్కువ శాతము శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది. శ్రమపడిన ప్రతిసారి అంతా మేలు జరుగుతుంది అనడానికి ఉండదు. తక్కువ ఫలితాలే రావచ్చునుగాక. కొంతవరకు శుభ ఫలితాలు ఉన్నాయి వీళ్లకు. ధనలాభం, కీర్తి, అట్లాగే ఉన్నత స్థితి, ధర్మకార్యాలలో పాల్గొనడము. వీళ్ళు అనుమానముతో కాకుండా ఏది చేసినా దృఢ సంకల్పముతో చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది. నేను చేయగలనో లేదో, నేను ముందుకు వెళ్ళగలనో లేదో అనేటువంటిది రావద్దుగాక. ఖచ్చితముగా దృఢంగా నేను చెయ్యగలను అని అనుకుంటే, ఆత్మవిశ్వాసముతో ఉంటే తప్పకుండా మేలే జరుగుతుంది. మనిషి దృఢంగా ఉండాలి, మనస్సు కూడా దృఢంగానే పెట్టుకోవాలి. శారీరక శ్రమ అనేటువంటిది ఉంటుంది గాక, ఇక తప్పదు. కొంచెము మధ్యమముగానే ఉండినా కూడా ఈ సంవత్సరము కొన్ని విషయాలలో మేలు, కొన్ని విషయాలలో చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. అంటే ఏ పని మొదలుపెట్టినా మంచి చెడులు ప్రతి దాంట్లోనూ ఉంటాయి. దాంట్లో అనుకూలాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. వీళ్లకు పెద్ద ఇబ్బంది పడాల్సినంతటి ఇదైతే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదుగాక లేదు. ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. అయితే సమయానికి తిండి, సమయానికి నిద్ర అనేటువంటివి 2 చూసుకుంటున్నారంటే మేలు జరుగుతుంది. రావాల్సినటువంటి ఆదాయము యథావిధిగా ఒక పద్ధతి ప్రకారముగా రావాల్సింది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. దాని గురించి ఏమి ఇబ్బందులు లేదు. అయితే ఒకవేళ ఏదైనా మనం వ్యాపారాలు కొత్తవి చెందాలి అనుకున్నా ఆగడం మంచిది. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు కూడా కొంచెం ఆగి ఆచితూచి అడుగులేస్తే మేలు జరుగుతుంది. ఇబ్బందులు ఉండవు. కోర్టుపరమైనటువంటివి ఏమైనా వీళ్లకు అనుకూలంగా రావాల్సినవి ఉంటే కొంచెం వాయిదాలు పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ వాయిదా పడిందా అనేటువంటి ఇబ్బంది, ఈ ఇబ్బందుల్లో అదొకటి అనేటువంటి భావన ఉంటుంది. కొంచెము తప్పదు. ఏది ఏమైనా విద్యార్థులైతే బాగా శ్రద్ధగా చదవాలి. బాగా చదివితేనే కొంచెం వీళ్లకు యోగం అనేటువంటిది ఉంటుంది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు బాగుంది, ఇబ్బందులు లేవు. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కొంచెము జాగ్రత్తలు అనేటువంటివి అవసరము. ఏముంది, అంతా మనవాళ్లే కదా, ఇంక నాకంతా అయిపోయింది, మేలు జరుగుతుంది అనుకోవచ్చును. సిద్ధాన్నము భోజనం మనం ఎప్పుడైతే పెట్టుకున్నామో అది నోట్లో పెట్టుకుని తినేంత వరకు కూడా కొంచెము చిన్న ఆలోచనగానే ఉంటుంది కాక. అందువలన తన పక్కన ఉండేటువంటి వాళ్ళు, నిరంతరము పక్కన ఉండేటువంటి వాళ్ళతో రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకొని ఏదైనా లోపాలుంటే సరిదిద్దుకొని ముందుకు వెళితే మేలు జరుగుతుంది, యోగంగా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు. ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.